జై శ్రీరామ్. ప్రజెంట్ అయితే మనం జిల్లెడుగుంట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి వారిని మాత్రమే చూస్తుంటాము. కానీ ఈ జిల్లెడుగుంట క్షేత్రంలో మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ ఒకవైపు అంజనాదేవి, మరోవైపు ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇలా సాక్షాత్తు ఆ వాయుపుత్రుడిని, ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిని ఒకేసారి దర్శించుకునే అరుదైన అవకాశం మన జిల్లెడుగుంట క్షేత్రంలో అయితే లభిస్తుంది. అలాగే మనం సాధారణంగా మన నరసింహస్వామిని అనేక రూపాల్లో చూసి ఉంటాం. కానీ భక్తరపల్లిలో మాత్రం స్వామివారిని బృందావనం రూపంలో దర్శనం ఇవ్వడం నిజంగా అద్భుతం. ఇలాంటి అరుదైన దేవాలయం గురించి, బృందావన విశేషణ గురించి ఇక్కడ పూజారి గారిని అయితే అడిగి తెలుసుకుందాము. 700 ఏళ్ళ కిందట దేశాటం చేసి వచ్చినాడు వ్యాస మహర్షి. వచ్చింటే ఆయన ఇక్కడ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముందు ఊరికి ప్రయాణం చేయాలని అనుకొని అప్పుడు పోయేటప్పుడు సాలగ్రామాల పైన ఆయన వంట చేసి దేవునికి అర్పితం చేసేవాడు. ఒక సాలగ్రామము నేను ఇక్కడే ఉంటానని చెప్పి దొరుకొని వెళ్ళిపోయింది. ఆయనకి భూత భవిష్యత్ వర్తమానం తెలుసు కాబట్టి ఆయన ఏం చేసినాడు, సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ వ్యాసులు అదే పోయినాడు. ఆయన అట్లా చేసిండే గ్రామాలు చాలా ఉన్నాయి ఆయన చేసిండేది. బెంగళూరు దగ్గర ఘాటి ఒకటి, ఇదిరాశ్వత్థం ఒకటి, మరి ఇక్కడ నాగలమడక అక్కడ ఒకటి, మంత్రాలయం ఒకటి, ఇట్లా కొన్ని నదులు ఉండే చోటేను ఆయన ప్రతిష్టాపన చేసినాడు. ఇది సమాచారం. ఇప్పుడు 700 ఏళ్ళు అయింది ఇది. వ్యాసులు అక్కడ రాఘవేంద్ర స్వామి కూడాను ఇట్లే బృందావనం టైపే ఉండేది. అంటే లోపల సాలగ్రామాలు లోపల పాతేసినాం. నాకు 15 ఏళ్ళు 12 ఏళ్ళు వయసు. అప్పట్లో కూడా మేము అంతంతలా ఉండే, బాగా సుమారుగా 1 కేజీ 1/2 కేజీ తూకం ఉంటాయి. అట్లాంటివి అంతంతలా గుండ్రాలు ఉన్నట్లు వాటిని తీసుకొని చూసుకుంటూ ఉంటుంది. మేము స్నానం చేసి మా దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. తల దగ్గర పెట్టుకుంటే ఏం ప్రపంచం ఏం కనపడడం లేదు, అంత శూన్యము. మామూలుగా ఇందులో మాది చుట్టూ రౌండ్గా ఇది పెద్దగా రాయి మాదిరి కనపడేది. దానిపైన నాగసర్పము, 7 శిరస్సులు నాగసర్పం ఉండేది. ఇట్లుగా తెల్లవారుదాము 4 గంటలు 3:30కి కళ వచ్చేదన్నమాట మాకి అప్పట్లో. సరే అని అనుకొని మేము కొన్ని రోజులకి ఏమైపోయా, అదే భాగవతం చదువుతూ ఉంటే ఏమైపోయింది, ఆ రోజు మా బంధువులు ఎవరో వచ్చినారు, వాళ్ళు విన్నారు, దాన్ని దొంగిలించుకొని పోయింటే అప్పుడు ఇంకా పోలీస్ కేసు పెట్టి అది ఇచ్చేసి అంతా ఇది చేసి ఆర్టికల్ అంతా ఈ ఊరు వదిలేసి కుక్కరు మాత్రమే నైవేద్యం, రోజు 2 కేజీల బియ్యం నైవేద్యం పెడతాం మేము ఎప్పుడు కూడాను. ఏకాదశి రోజు మాత్రం ఒక పొద్దు ఉంటారు, మహా ఏకాదశి రోజు మాత్రం. ఆ రోజు మాత్రం నైవేద్యం లేదు. 2వ రోజు ద్వాదశి రోజు నైవేద్యం పెడతాం. అట్లుగా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అంతే, డైలీ 4 సేర్లు 2 సేర్ల బియ్యము నైవేద్యము ఎట్టి పరిస్థితుల్లో పెట్టారు. కొన్ని నుంచి ఆర్తులు, మామూలుగా ఆర్తులు వస్తాయి ఎక్కువ. ఇంకా అక్కడి నుంచి ఏమైపోయారంటే 78లో దీని నుంచి భద్రావతి నుంచి ఒక ఆయన బ్రాహ్మణ్స్ తీసుకొని వచ్చినాడు సాలగ్రామం. అక్కడికి ఈయన బంధువు పోయినాడు. అప్పుడు రాకపోకలు లేవు, తక్కువ. వాళ్ళ బంధువులు చూసేదానికి పోయింటే, ఏదో ఇది ఉంటే మా ఇంట్లో బాగలేదు, ఆయన ఎప్పుడూ స్వప్నంలో చెప్తూ ఉంటాడు, భక్తరపల్లి నరసింహస్వామి దేవాలయంలో చేర్చండి అని చెప్తాడు, మాకు వచ్చేదానికి స్తోమత లేదు, అప్పుడు నడుచుకొని రావాలి కదా. ఇంటికి 100 ఏళ్ళ కిందట, 100 ఏళ్ళని అయింటుంది, సుమారు 50-60 ఏళ్ళు అయింటుంది. ఇప్పుడు నేను 15 ఏళ్ళు పిల్లన్నప్పుడు ఆయన తీసుకొని తెచ్చింటే నేనే నైవేద్యం చేసి ఇచ్చేస్తే, ఆయన ఏం చేసినాడు, తెచ్చినాడు, ఆయన బంధువు అరే సముద్రంలో అక్కడే పూజలు పెట్టుకుని ఉన్నాడు. ఆయన పోయేది, కళ్ళలో పోయేది, ఆయన చెప్పేది, ఎక్కడో ఇక్కడ మీ ఇంటి దగ్గరే బాగుండే, అక్కడ పూజలు నాకు జరగడం లేదు, నేను మీకు చాలా హాని చేసేస్తాను, మీరు తొందరగా వచ్చి ఆ దేవాలయం చేరిస్తే
మీరు బయటపడతారు అని చెప్పి ఆయన పాపము వారం రోజులు నడుచుకొని వచ్చి అంతా ఇది చేసి ఈయన పట్టుకొని ఇక్కడ అరేసందులో మూర్తిరావు అని ఉండు ఒక ఆయన వాళ్ళంతా 18 ఇళ్ళు ఉంటుంది అరేసందులో. సరే అని చెప్పి అక్కడ ఆయన పిలుచుకొని వచ్చిరి. వస్తే ఇంక ఇక్కడికి వచ్చా నేనే ఇక్కడ దేవుని నైవేద్యం చేస్తూ ఉంటే ఏడుస్తా కూర్చొని ఆయన గట్టిగా నాకెన్ని కష్టాలు పెడితే ఏం స్వామి నాకు ఇట్లా మేము 6 మంది ఎంతమ్మళ్ళు నువ్వు నిలుచుకొని పోతూ ఉండవు అని అంత చాలా బాధపడి ఏడ్చి ఒక అర్ధగంట ఏడ్చిన తర్వాత స్వామి ఏమి ఎందుకు ఇంకా ఆయన వచ్చిండే ఆయన బంధువు కూడా సరే మంగళారతి తట్టు తీసుకొని రాను స్వామి అని మంగళారతి తట్లకి అంతలోది మామూలుగా సాలగ్రామం అది కూడా నల్ల సాలగ్రామం లక్ష్మీ సాలగ్రామం అది ఇచ్చాయన. అది తీసుకొని పోయి దాన్ని బయట పెట్టేసి ముందుది అట్లా స్థాపన చేసేసింది. ఇది కూడాను పైన పెట్టేసింది కొన్ని రోజులు. దీన్ని కూడా ఎవరైనా దొంగలించి కొట్టుకొని పోయేవారు అని తిరిగా దీన్ని భూస్థాపన చేసేస్తాం లోపల. ఇట్లా జరిగింది. 108 కుటుంబాలలోనూ అమాస గుడికట్టుల్లో వాళ్ళు కుంచిటి కాపులు కుంచిటి వక్కలుగురు అంటారు. వాళ్ళు కుంచిటి వక్కలుగురు అని అంటారు. మీకు ಕಂಡ వచ్చిನ కుంచిటి వక్కలుగుರು ಅಂತಂದು ಹೇಳ್ತಾರೆ. ಅವರು ಈ ದೇವ್ರನ್ನ ನೆಲ್ಕೊಂಡವರು ಬೂತ್ ನೆರೆಗಳು ಅಂತ ತಿಂಗಳು ಅವರು ಯಾವ ಊರಲ್ಲಿ ಗ್ರೂಪ್ ಇದ್ದರೆ ಆ ಇದರಲ್ಲಿ ದೊಡ್ಡ ಗ್ರಾಮಸ್ಥರಿದ್ದರೆ ಆ ಗ್ರಾಮದಾಗೆ ಒಂದು ಅಮಾಸೆ ಗುಡಿ ಕಟ್ಟು ಅಂತ ಮಾಡುತ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಒಂದು ಜೊತೆ ಗಾಡಿ ಚಕ್ರಗಳು ಗಾಡಿ ಚಕ್ರಗಳು ಅದಕ್ಕೆ ಅಮಾಸೆಗೂ ಪೂಜೆ ಮಾಡೋದು ಆ ಅಮಾಸೆ ಗುಡ್ಕಲ್ಲಿ ಮಾಡಿ ಆ ಥರ ಇರೋದು. ಈಗ ಅದೇನಾಗಿದೆ ಅಂದರೆ ಇಲ್ಲಿ ದೊಡ್ಡ ಜಾತ್ರೆ ನಡಿಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಏನು 108 ಗುಡ್ಕಟ್ಟಿನವರು ಕಲಿಬೇಕು. ಕಲಿತು ಈ ಅರೇಸಂದ್ರ ಕೆರೆ ಒಳಗೆ ದೊಡ್ಡ ಒಂದು ಇದಿದೆ, ಈ ಬಾವಿ ಜೇಡಿ ಬಾವಿ ಅಂತಾರೆ ಅದು. ಆ ಜೇಡಿ ಬಾವಿಯಿಂದ 101 ಹಣ್ಣು ಗಾಡಿ ಯಾವ ಯಮಾಸೆ ಗಾಡಿಗಳು ತಗೊಬಂದು ಅದರಾಗೆ ಹಣ್ಣು ಎಲ್ಲ ತುಂಬಿಸ್ಕೊಂಡು ಬಂದು ಆ ಜಾತ್ರೆ ಆಗಬೇಕಂದ್ರೆ ನಾವು 9 ದಿನ ಒಂದೊತ್ತಿರಬೇಕು. ಫಸ್ಟ್ ಕೆಲವು ದಿನ ಏಸ್ ಮಾಡೋರಿದ್ದು ಇದ್ದು ಇಲ್ಲಿಂದ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ನೀರಿನಾಗೆ ಅಕ್ಕಿ ಸುಲಿಬೇಕು, ನೆಲ ಸುಲಿಬೇಕು, ಊರಿನಲ್ಲಿ ಕುಟ್ಟುಬೋದು. ಅದು 2 ಸೇರು ಅಕ್ಕಿ ಸುಳ್ಳು ಅದು ನೈವೇದ್ಯ ಮಾಡಬೇಕು. ಆ ಜಲ್ದಿಗೂ ಈ ದೇವ್ರಿಗೂ ಕಳಸ ಇಲ್ಲಿಂದ ಹೋಗೋದು ಇಲ್ಲಿಗೆ ಅರೇಸಂದ್ರ ಕೆರೆಗೆ ದೊಡ್ಡ ಕೆರೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಜಲ್ದಿ ಬಾವಿ ಅಂತ ಇದೆ. ಆ ಬಾವಿ ತಕ್ಕ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಇದು ಗದಿಗೆ ಈಗ ಹಾಕ್ಯವ್ರೆ ಗಿಡ. ಆವಾಗೇನು ಇಷ್ಟಕ್ಕಾಗಲೇ 800-700 ವರ್ಷ ಕೆಳಗೇನೋ ಆವಾಗೇನು ರಾಜರ ಕಾಲದಾಗೇನು ಅಲ್ಲಿ ಗೇರಿಗೆ ಇವೆ ಒಂದು 2 ಗಿಡ ದೊಡ್ಡದಾಗಿವೆ ಆ ಗಿಡಗಳು. ಆ ಥರ ಅದಾದಮೇಲೆ ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಇಲ್ಲಿ ಬೂತ್ನಲ್ಲಿ ಅಂದರೆ ಅವರಿಗೆ ಏನು ಉದ್ಯೋಗ ಹೋಗ್ಬೇಕಾದ್ರೂ ಕೆಳಗೆ ಮಣಗ್ತಾರೆ. ಮಕ್ಕಳು ಆಗದಿದ್ದರು ಅವರು ಮದುವೆ ಆಗದಿದ್ದರು ಅವರು ಮಣಗ್ತಾರೆ. ಈ ಉಚ್ಚಿಗ್ರ ಬರ್ತೈತೆ ಅಲ್ಲಿಂದ ನರಳಿಗೆ ದೇವ್ರು ಬರ್ತೈತಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಬಂದ ಮೇಲೆ ಆವಾಗ ಅದು 12 ಗಂಟೆಗೆ ಬರ್ತೈತಿ ಇಲ್ಲಿ ತೇರು ಬಂದರೆ ಆವಾಗ ಬೂತ್ ನೆರಗಳು ಅಂತ ಇಬ್ಬರು ಈ ದಾಸಪ್ಪನವರು ಬ್ಯಾಗ್ ಅವರು ಹಿಡಿತಾರೆ. ಇದು ಅವರು ಇಲ್ಲಿಂದ ನಮ್ಮ ಮನೆವರೆಗೂ ಎಲ್ಲ ಮನೆಗಿರ್ತಾರೆ ಕ್ಲೀನಾಗಿ. ಒಂದು 500-600 ಜನ ಮನೆಗಿರ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಅವ್ರ ಮೇಲೆ ತಿಳ್ಕೊಂಡು ಅವರು 2-3 ಸಲ ಅವ್ರು ನಾಡಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ. ಬಂದರೆ ಅವರಿಗೆ ಅವರು ಏನು ಅಂದ್ಕೊಂಡಿದ್ರೆ ಅದು ಆಗುತ್ತೆ. ಅದರಿಂದ ಅವರು ಈ ಜಾತಿಗೆ ಬರೋದು. ಈಗ ಮೈಸೂರೊಳಗೆ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಒಕ್ಕಲಿದ್ದಾರೆ. ಆವಾಗ ಅವರು 6 ಮನೆಯವ್ರು ಇದ್ರಂತೆ ಒಕ್ಕಲು ಕುಂಚಿಟ್ಟು ಒಕ್ಕಲು ಇದ್ದರೆ ಅವರು ದೇವ್ರುಗಳ್ನ ಎಲ್ಲಿ ಇದರಿಂದ ತಂದವ್ರೆ ತಿರುಪ್ತಿಯಿಂದ. ಆವಾಗೇನು ತಂದಿದ್ರೆ ಅವರು ಪೂಜೆಗೆ ಇಟ್ಕೊಂಡವ್ರೆ. ಈ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಹುಟ್ಟಿದ್ರೂ ಒಂದು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹುಟ್ಟಿದ್ರು. ಅವ್ರನ್ನ ಅವಕ್ಕೆ ಮೇವು ಹಾಕಿ ಅವ್ರನ್ನ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರ ಮಾಡಿ ಬರೆಸ್ಕೊಬೇಕಾಗಲಿಲ್ಲ. ಅವರೆಲ್ಲ ಸಿಕ್ಕೋದವ್ರು ಪಾಪ. ಅಭಿವೃದ್ಧಿ ಇಲ್ಲ, ಕ್ಷೀಣ ದಶೆಗೆ ಬಂದಿದೆ.
ಬಂದ ಮೇಲೆ ಏನು ಮಾಡಿವ್ರಿ ಅವರು ಮಕ್ಕಳು ಮೊಮ್ಮಕ್ಕಳು ಅವ್ರ ಮನೆ ಹತ್ರ ಒಂದು ಬಾವಿ ಇದ್ದರೆ ಬಾವಿ ಒಳಗೆ ಹಾಕ್ಬಿಟ್ರು ಅವ್ರನ್ನ, ಆ ಹುಚ್ಚಿಗ್ರನ್ನ. ತಿರ್ಗಾ ಅವರಿಗೆ ಕೆಲವು ದಿನಕ್ಕೆ ಮೈ ತುಂಬಿ ಹಿಂಗೆ ನಮ್ಮನ್ನು ಭಕ್ತರಳ್ಳಿಗೆ ಸೇರಿಸ್ರಿ. ಮಡಸರ ತಾಲೂಕು ಭಕ್ತರಳ್ಳಿ ಅಂತ ಇದೆ, ಅಲ್ಲಿ ಸೇರಿಸ್ರಿ. ಅಲ್ಲಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಸಾಲಗ್ರಾಮ ಇದೆ, ಅಲ್ಲಿ ನಾವು ಇರ್ತೀವಿ, ವಾಹನಗಳಿರ್ತೀವಿ ಅಂತಂದು ಹೇಳೋರಲ್ಲಿ. ಸರಿ ಅಂತಂದು ಅವ್ರು ತಂದು ಇಲ್ಲಿ ಕೊಟ್ಟು ಹೋದ್ರಲ್ಲಿ. ಆವಾಗ ಗಾಡಿ ಕಟ್ಕೊಂಡು ಬಂದು ಅವ್ರು ಆವಾಗ ತಗೊಬಂದು ಇಲ್ಲಿ ಹಳ್ಳದಾಚೆ ಒಂದು ಕಲ್ಯಾಣಿ ಬಾವಿ ಇದೆ ಚಿಕ್ಕದಾಗಿ ಇದ್ದರೆ, ಅಲ್ಲಿ ಅವ್ರು ತಂದಾಕೆ ಅದ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಗ್ರಹಗಳು ಕರ್ಕೊಬಂದವ್ರು. ಲೇಗು ಮಾರ್ಕ ಇವೆಲ್ಲ ಬರೋ ಆವಾಗ ಬಂದರೆ ಅವು ಗ್ರಹಗಳನ್ನ ಎರಡು ಕರ್ಕೊಬಂದವ್ರು. ಅವ್ರು ಬಂದವೆ ಈ ಕಡೆ ಬಂದಿದ್ರೆ ಅವೆರಡು ಅಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡವೆ ಆ ಗ್ರಹಗಳು. ಇಲ್ಲಿ ಉಪ್ಪಿಗಳು ಕೊಟ್ಟಿದ ಮೇಲೆ ಏನಾಗಿದೆ, ಮೆರವಣಿಗೆ ಮಾಡಿಸೋರು ಅವರು. ಮೆರವಣಿಗೆ ಮಾಡಿಸಿದ್ರೆ ಆ ದೇವ್ರ ಮೈ ತುಂಬಿ ಆ ಗ್ರಹಣೆಲ್ಲ ಓಡ್ ಕಳ್ಸೋಣ ಪಂಜಿನಾಗ ಹೊಡೆದು ಓಡ್ ಕಳಿಸ್ದಿಂದ ಇವತ್ತಿಗೂ ಒಂದು ಮಾರಮ್ಮ ಆಗಲಿ ಮುತ್ಯಾಲಮ್ಮ ಆಗಲಿ ಯಾವುದೇ ಆಗಲಿ ದೇವರು ಈ ಗೊತ್ತವಲ್ಲ ಊರುಗುಟ್ಟ, ಆ ದೇವ್ರುಗಳು ಯಾವ ಬರೋಕ್ಕೂ ಇಲ್ಲ. ಈಗ ಬಂದೈತೆ ಅಂದರೆ ಹಿಂದೆಲೆ ಮೈ ತುಂಬಿ ಆ ದಾಸಪ್ಪಗೆ ಮೈ ತುಂಬಿ ಪಂಜಿನಾಗೆ ಹೊಡೆದು ಕಳಿಸ್ಬಿಡ್ತಾನೆ. ಆ ಥರ ಗ್ರಹಗಳು ಹೊಡಿಸೋನೆ. ಅದಕ್ಕೆ ಯಾವ ಸುತ್ತು ಹಳ್ಳಿಗಳಿಗೆ ಯಾವುದನಕ ಬರಲಿ, ಮೊನ್ನೆ ಇದೇ ಬಂದಿತ್ತಲ್ಲ ಕರೋನಾನೆ, ಅದು ಕೂಡ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. ಈ ಕಡೆ ಕಡಿಮೆ ಜನ ಹೋಗಿರೋದು, ಏನೋ ಬೇರೆ ಕಡೆ ಹೋಗಿದಾರಲ್ದ, ಈ ತಾಲೂಕಾದಾಗ ಕಡಿಮೆ ಹೋಗಿರೋದು, ಏನೋ ಈ ಥರ ನಡೆದೈತಿ. ಹಾಂ, ಅದರಿಂದ ಈತಿಗೆ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿಗೆ ದೂತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ತಂದಾಕೋದು. ಈತ ಮನೆಗಿರೋ ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಂಡು ಅದೇ ಹೋಗೋದು. ಊರ ಕಡೆ ಎಲ್ಲನೂ ಯಾವ ಊರಿನಲ್ಲಿ ಇದ್ರೂ ಹೆಸರುವಾಸಿ ಜಿಲ್ಲುಗುಂಟೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಂತಂದು ಹೆಸರುವಾಸಿ. ಭಕ್ತರಳ್ಳಿ ಎಂಬುದು ಹೆಸರುವಾಸಿ ಇಲ್ಲ. ಈ ಥರ ಅಂದರೆ ಫಸ್ಟ್ ಪೂಜೆ ಇಲ್ಲೇ ಮಾಡ್ತಾರೆ, ನೈವೇದ್ಯನೂ ಇಷ್ಟೇ, ಸೆಕೆಂಡಲ್ಲಿ ಮಾಡೋದು. ಅಂಜನಾದೇವಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅವ್ರ ತಾಯಿ ಅಲ್ಲಿದೆ ಜಿಲ್ಲುಗುಂಟೆ ಒಳಗೆ. ಇಲ್ಲಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದಾಗೇನು ಈ ಕಡೆ ಪಶ್ಚಿಮ ಕಡೆ ಇರುತ್ತೆ. ಈ ಕಡೆ ದಕ್ಷಿಣಕ್ಕೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಲ್ಲ, ಈ ಕಡೆ ಹಿಂಗಿರೋದು. ಈ ಪಶ್ಚಿಮ ಊರಿಗೆ ಅಂಜನಾದೇವಿ ಚಿಕ್ಕದಾಗ ಒಂದು ಅದು ದೇವರು. ಅದರಿಂದ ಆತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಈತಿಗೆ ಏನು ಬೇಕಾದ್ರೂ ತಂದು ಕೊಡ್ತಾ ಇರ್ತಾರೆ. शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घमायुः योपां पुष्पं वेद पुष्पवान् प्रजा. ಎಲ್ಲ ಅರ್ಚಕರೆಲ್ಲ ಬಂದಿದ್ರಂತೆ, ಸುತ್ತು ಇರೋರೆಲ್ಲರೂ ಇದು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಾಗ, ಈ ದೇವಸ್ಥಾನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಾಗ ಬಂದಿದ್ರೆ ಅವರು ಎಲ್ಲರನ್ನ ಎಂತೆಂಥವ್ರೋ ಬಂದಿದ್ರಂತೆ. ಎಲ್ಲ ಇವು ಚಿನ್ನ ಇಟ್ಕೊಂಡು ಜನ ಇದಾಗಿ ನಡ್ಕೊಂಡು ಇದಾಗಿ ಬಂದಿದ್ರಂತೆ. ಆಗಿನ ಕಾಲಕ್ಕೆ ವಾಹನಗಳಿಲ್ಲ ಪಾಪ. ನಮ್ಮದು ಬಂದು ಶ್ರೀರಂಗ, ಮಹಾ ಶ್ರೀರಂಗ ನಮ್ಮದು. ನಮ್ಮವರು ಹಿಂದೆ ಆ ಪಂಕ್ತಿ ಒಳಗೆ ಎಲ್ಲೋ ಲಾಸ್ಟ್ನಾಗ ಕೂತ್ಕೊಂಡಿದ್ರೆ ಏನು ಅವ್ರಿಗೆ ಬಟ್ಟೆ ಇಲ್ಲ, ಅನುಕೂಲ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಚಿನ್ನ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಇದ್ದಂಗೆ ಅವ್ರು ಏನೋ ಅವಾಗ ಭಾಳ ಬಡತನ ಅವಾಗ ಇದ್ದರೆ ಅದು ಆನೆಗೆ ಆಹಾರ ಕೊಟ್ಟವ್ರೆ. ನೀನು ಹೆಂಗೆ ಹೇಳಿದ್ರೆ ಹಂಗೆ ಅಷ್ಟೇ, ನಿನಗೆ ಮಾತು ಬರೋಂಗಿಲ್ಲ, ನೀನು ಯಾವನ್ನ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಅದೇ ಥರ ನಾವು ನಡಿತೀವಿ ಅಂತಂದು ಅವನ್ನೆಲ್ಲ ಕೊಂತೆ ಅದು ಇದು ಮಾಡಿ ಅವರೆಲ್ಲರೂ ಕುಣಿಸ್ಬಿಟ್ಟು ಆವತ್ತು ಅದಕ್ಕೆ ಆಹಾರ ಕೊಟ್ಟವ್ರು.
ಅದು 3-4 ಸುತ್ತು ತಿರುಗಿ ಈ ಲಾಸ್ಟ್ನಾಗ ಇಬ್ಬರು ಬಂದಿದ್ರೆ ಶ್ರೀರಂಗಪಟ್ಟಣದಿಂದ ಅವ್ರ ಕೊಳ್ಳಾಗ ಆಯ್ತು. ಇನ್ನೇನು ಮಾಡ್ತೀಯ, ಅವ್ರನ್ನ ಕೊಳ್ಳಾಗ ಹಾಕಿ ಹಚ್ಕೊಂಡು ಬಂದಿದ್ದು ಬರೀ ನೀವಿಬ್ಬರು. ಆವಾಳಿಂದ ಆ ವಂಶಸ್ಥರು ನಾವು. ಅಲ್ಲಿ ಅವರೆಲ್ಲ ಹೊರಟೋಗಿದ್ರು. ನಾವು ಎಷ್ಟುನೂರು 700 ವರ್ಷ ಆಗಿದೆ ಇದು. ಆವಾಗಲಿಂದ ಹಂಗೇ ನಡೀತಾ ಇದೆ. ಇದು ಮೊದಲಿಗೆ ಏನು ಈ ಕಾರಣನೇ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಏನು ಯಾರನ್ನ ಈ ಕುರೋರು ಮ್ಯಾಕೋರು ಇವರು ಹೋದರೆ ಸಂತರಿಗೆ ಹೋದರೆ ಈಗ ಬೆಂಗಳೂರಿಗೆ, ಅವರು ಇಲ್ಲಿ ಗಿಡಗಳಿತ್ತಂತೆ ದೊಡ್ಡದಾಗಿ, ಆದ ಗಿಡ ಅವು ಇವು ಎಲ್ಲ ಇವು ಆದ ಗಿಡ, ಇವು ರಾಯಿ ಗಿಡ, ಬೇವಿನ ಗಿಡಗಳಿತ್ತು. ಇಲ್ಲಿ ಕೂಕೊಂಬೋದು, ಹೋಗ್ಬೋದು. ಅವರು ಇಲ್ಲಿ ನಮಸ್ಕಾರ ಮಾಡೋದಂತೆ. ಉತ್ತ ಇತ್ತು, ಸುಮಾರಾಗಿ 1.5 ಮಟ್ಟಿತ್ತು. ಇಲ್ಲಿ ಮಂಟಪ ಇತ್ತು, ಇಷ್ಟುದ್ದ ಮ್ಯಾಲಿತ್ತು, ದೊಡ್ಡದಾಗಿ ಒಂದು ಅಂಕಳ ಎಲ್ಲ ಆಭರಣ ಎಲ್ಲ ಇದಾಗಿತ್ತು ಇತ್ತ. ಅದು ನಮ್ಮ ಕಾಲದಾಗೇನು ನಾವು ದೇವ್ರನ್ನ ಹೂವು ಕೇಳಿ ಒಡೆದಾಕಿ ಈ ಕಡೆ ಎಲ್ಲ ಮಂಟಪಗಳು ಅವೆಲ್ಲ ಕಟ್ತಿದ್ವಿ. ತಿರ್ಗಿ ಆ ಮಂಟಪಗಳೆಲ್ಲ ಒಡೆದಾಕಿ ಈಗ ಆ ಕಡೆ ಇರ್ಬೋದು, ದೇವಮೂಲಾಗ ಇರ್ಬೋದು, ತೂಕ ಇರೋದ್ರಿಂದ ದೇವರು ಹಚ್ಚಿ ಬರೋಲ್ಲ ಅಂತಂದು ಅಷ್ಟದಾಗಿತ್ತು. ಏನು ಈ ಇದರ ಅದು ಮೊನ್ನೆ